రాజ్ నెడుమూరు విషయంలో నేను సమంతాని సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేయను. ఈ రెండిట్లో ఒకటి పక్కగా కామెంట్ చేయండి. ఛానల్కి లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా. అసలు సమంత తీసుకునే నిర్ణయాల గురించి జనాలు ఏమనుకుంటున్నారో ఆమెకు తెలియాలి. ఖచ్చితంగా ఆమె కానీ ఆమె పిఆర్ టీం కానీ కామెంట్లు చూసేలా చేస్తా, ఆ ప్రామిస్ నాది. సో ఈ అంశం మీద జనం ఏమనుకుంటున్నారని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. రాజ్ నెడుమూరు ఇతను గురించి చాలా తక్కువ మంది తెలుసు. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ ఇట్లాంటి సినిమాలకి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయినా ఈయనతో పాటు ఇంకొక ఆయన కూడా ఉంటారు, రాజు డీకే అని. వీళ్ళిద్దరూ డైరెక్ట్ చేస్తూ ఉంటారు, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. రాజ్ నెడుమూరు ఈజ్ ప్రీవియస్లీ మ్యారీడ్. ఈయనకి శ్యామిలా డే అనే ఒక పర్సన్తో మ్యారేజ్ అయింది. అయితే వీళ్ళిద్దరూ రాజ్ నెడుమూరు అండ్ శ్యామిలా డే ఇద్దరు కూడా సెపరేట్ అయిపోయి చాలా కాలం అయింది. డైవర్స్ ఇష్యూ నడుస్తోంది. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంతతో మూవ్ అవుతారు వీళ్ళు ఇతను అనే ఒక డిస్కషన్ నడుస్తుంది ఎప్పటి నుంచో. మనం దాదాపు 1 year నుంచి కూడా నా గురించి ఐడియా ఉంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నా వీళ్ళ గురించి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు సమంత రాజ్ అన్నట్టు. సో ఇప్పుడు కొత్తగా ఒక ఫోటో వచ్చింది. వీళ్ళతో పార్టీకి వెళ్ళారు, అక్కడ సమంత అతన్ని హగ్ చేసుకున్నటువంటి ఫోటో బయటకు వచ్చింది. సో వీళ్ళ డైవర్స్ థింగ్ ముందుకెళ్తోంది సక్సెస్ఫుల్గా. అందువల్లే వీళ్ళిద్దరూ ఇక పెళ్లి చేసుకోబోతుందని అఫీషియల్గా ప్రకటించబోతున్నారనే డిస్కషన్. అయితే మేము సెపరేట్ అయ్యామని కానీ, మేము డైవర్స్ తీసుకోబోతున్నామని కానీ, లేదా డైవర్స్ తీసుకున్నామని కానీ రాజ్ నెడుమూరు కానీ శ్యామల కానీ శ్యామిలి కానీ ఎక్కడా కూడా పోస్ట్ చేయలేదు. మీరు రాజ్ నెడుమూరు అని కొడితే మీకు వస్తుంది ఇన్స్టాగ్రామ్లో SSHYAMALIDE అని కొడితే ఆవిడ ఐడి కూడా వస్తుంది. SHHYAMALIDE ఈ ఐడి కొడితే శ్యామిలి వస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ పోస్ట్ చేయలేదు అఫీషియల్గా ఇప్పటి వరకు. అయితే ఇతనితో ఉన్నటువంటి ఫొటోస్ కానీ అవి కానీ, అంటే మ్యూచువల్ డైవర్స్లో ఎప్పుడు కూడా ఇద్దరు యాక్సెప్టెన్స్తోనే విడిపోతారు కాబట్టి ఇద్దరు కూడా వాళ్ళకి సంబంధించిన ఎస్పెషల్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డిలీట్ చేసేసుకుంటారు ఎవరైనా. కానీ ఈ వైఫ్, ఇతని ఎక్స్ వైఫ్ అనండి, ప్రెసెంట్ వైఫ్ అని మనకు తెలియదు ఆ స్టేటస్ గురించి, ఆమె ఒక్క ఫోటో కూడా ఇతనితో ఉన్నటువంటి డిలీట్ చేయలేదు. కాకపోతే 2 years బ్యాక్, 1.5 year బ్యాక్ అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సెపరేటెడ్గా ఉన్నారు వీళ్ళిద్దరు అనే డిస్కషన్ నడుస్తుంది తప్ప సోషల్ మీడియాలో అఫీషియల్గా వీళ్ళిద్దరి నుంచి ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు. అయితే ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారుతుంది సమంతకి. ఇప్పుడైనా రేపొద్దునైనా, ఇప్పుడే మారుతుంది, ఆల్రెడీ మారింది కూడా. మారి స్టార్ట్ అయ్యి ఒక few months నుంచి 2 months నుంచి క్వశ్చన్ చేస్తున్నారు చాలా మంది సమంతని. ఎందుకంటే ఇదే బేసిస్ మీద నాగ చైతన్య అండ్ శోభిత, నాగ చైతన్య సమంతకు తెలియకుండా బ్యాక్ ఎండ్లో శోభితతో ఈ కథంతా నడిపి ఆమెని, సో ఇట్లాంటి క్వశ్చన్స్ తీవ్రంగా వస్తాయి సమంత మీద. నాగ చైతన్య కూడా తెర వెనకే ఉండి శోభితతో నడిపి ఆ తర్వాత సమంతని పక్కన పెట్టేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఉంది. దాని గురించి కూడా సమంత ఈరోజు ఓపెన్ అవ్వలేదు, బట్ ఇండైరెక్ట్గా చెప్తూ వచ్చింది ఇట్లా జరిగింది అన్నట్టుగా. సమంత అభిమానులు అయితే ఇదే జరిగింది అని చాలా తీవ్రంగా ఎలిగేషన్ చేస్తుంటారు నాగ చైతన్య మీద. సో అట్లాంటి సమంత ఈరోజు మళ్ళీ ఇదే ప్యాటర్న్ని ఫాలో అవుతూ వేరే వ్యక్తి యొక్క భర్తతో అట్లా ఉండిందా అనే క్వశ్చన్స్ ఈరోజు సమంతకి ఆమె ఫ్యాన్స్కి వస్తాయి. దానికి డెఫినెట్లీ వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అట్లీస్ట్ సమంత ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫొటోస్ డిలీట్ చేసుకోకపోవడం అనే కాన్సెప్ట్లో నాగ చైతన్య కూడా వీళ్ళిద్దరూ సెపరేట్ అయిపోయిన తర్వాత, సమంత నాగ చైతన్య సెపరేట్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు, డైవర్స్ తీసుకున్నాక కొన్నాళ్ళు, చివరికి శోభితతో పెళ్లి జరిగిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఇంకా ఇన్స్టాగ్రామ్లో, అతని ఇన్స్టాగ్రామ్లో సమంత ఫొటోస్ అట్లాగే ఉన్నాయి. సో ఈ ఫొటోస్ అనే అంశాన్ని అంత సీరియస్గా మనం కన్సిడర్ చేయాలా లేదా అనేది మనకు తెలియదు. సో ఎక్కడా కూడా హార్ట్ బ్రేక్స్ అవ్వకుండా కొత్త పీపుల్ని ఎంచుకుని ముందుకెళ్ళటాన్ని మనం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయొచ్చు. ఆ విషయంలో ఎవరికి ఇబ్బందులు లేవు. కానీ తీవ్రమైన హార్ట్ బ్రేక్స్ గనక జరుగుతుండగా ఇట్లాంటి జరగడానికి మనం యాక్సెప్ట్ చేయలేము. అది సమంతకు జరిగిన, ఇతనికి జరిగిన, ఇతని రాజ్ నెడుమూరు వైఫ్కి జరిగిన, లేకపోతే శోభితకి జరిగిన రేపొద్దున, లేకపోతే ఇదే సమంతకు మళ్ళీ ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను ఏదన్నా అట్లాంటి తప్పు చేసిన, సో సీరియస్ అండ్ సివియర్ హార్ట్ బ్రేక్స్ లేకుండా మ్యూచువల్గా మనసులో విడిపోవడానికి డెఫినెట్లీ మనం ఎంకరేజ్ చేయొచ్చు. దట్స్ టోటల్లీ నార్మల్ కూడా చేయొచ్చు. బలవంతంగా ఒకళ్ళ ఇదిలో పంజరంలాగా బతకాలని, ఆడపిల్లైనా మగవాడైనా ఇద్దరి ఇదిలో బతకాలని మనం డెఫినెట్లీ కోరుకోకూడదు. ఇద్దరిలో ఒకళ్ళకి సీరియస్ ఇష్యూస్ ఉన్న అవతల వాళ్ళ వల్ల డెఫినెట్లీ దాన్ని అర్థం చేసుకునే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఇద్దరు విడిపోవడం కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ బ్యాక్ ఎండ్లో ఇట్లా చేసేదాన్ని మాత్రం మనం డెఫినెట్లీ, అంటే ఇట్లా అంటే ఇది కన్ఫామ్గా ఇది జరిగిందని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్యాక్ ఎండ్లో చేసే అంశాలను మాత్రం మనం డెఫినెట్లీ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అంశం గురించి మీరేమనుకున్నారు ఏంటనేది క్లియర్ కట్గా కామెంట్ చేయండి.